బడ్జెట్ కేటాయింపులపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వివిధ సంఘాల నాయకులు, రాజకీయ నేతలు వెనుకబడిన వర్గాల అభివృద్ధికి బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించడంపై సీఎం ను అభినందించారు. శాలువాలు కప్పి స్వీట్లు తినిపించారు. బీసీ కులాల సంక్షేమం కోసం బడ్జెట్ లో కేటాయించిన నిధులు రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్. బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా తనను కలిసిన పలు సంఘాల నేతలను ఉద్దేశించి సీఎం కామెంట్ చేశారు. మంత్రి తలసాని ఆధ్వర్యంలో యాదవులు, మత్స్యకారులు సీఎం ను కలిసి ఘనంగా సన్మానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోనే మొదటిసారిగా బీసీ కులాలకు ప్రత్యేక నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు బీసీ సంఘాల ప్రతినిధులు. ఎంబీసీ సంఘం అధ్యక్షుడు జేసీ కాళప్ప ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ని కలిసిన నేతలు శాలువా కప్పి స్వీట్లు తినిపించారు. బీసీ కులాల్లో మార్పు వచ్చినప్పుడే తనకు తృప్తి ఉంటుందని సీఎం చెప్పారని తెలిపారు. బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమానికి 30 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ. జర్నలిస్టు సంఘాల నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అహ్మదాబాద్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం అభివృద్ధికి మొదటి విడతగా 193 కోట్లు ప్రకటించడంపై సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు కరీంనగర్ జిల్లా నేతలు. జిల్లా మంత్రి ఈటెల రాజేంద్ర ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు వివేక్, ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు ప్రగతి భవన్ లో సీఎం ని కలిసి ఘనంగా సన్మానించారు. బడ్జెట్ లో పేద బ్రాహ్మణుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు వనం జ్వాల నరసింహారావు ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసిన బ్రాహ్మణ సంఘం నాయకులు సీఎం ను ఆశీర్వదించారు. రైతుల పంట రుణాల మాఫీకి నిధులు కేటాయించినందుకు సీఎం ను కలిసి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర సింగిల్ విండో చైర్మన్ల సంఘం అధ్యక్షుడు తక్కళ్లపల్లి రాజేశ్వరరావు. గతంలో రైతులను పట్టించుకున్న వారే లేరని, రైతుగా ఉన్న సీఎం రైతుల బాధలను అర్థం చేసుకుని నిధులు కేటాయించడం గొప్ప విషయమన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ పై సంబరాలు చేసుకున్నారు జనం. వివిధ కుల సంఘాలు, అభిమానులు టీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచారు. ర్యాలీలు, తీన్మార్ డాన్సులతో హోరెత్తించారు.